వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకల శ్రీనివాసులు డిఎస్సి 2025లో రాష్ట్ర వ్యాప్తంగా సమన్యాయం లోపించిందని బీసీ అభ్యర్థులు ప్రెస్ మీట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. టీజీటీ మరియు పీజీటీ పరీక్షల్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కులు ఎస్సీ అభ్యర్థులకు 50% అర్హత మార్కులు ఇవ్వగా బీసీ అభ్యర్థులకు 60% అర్హత మార్కు ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ అభ్యర్థులందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమన్యాయం ఉండాలని పేర్కొన్నారు. పై కార్యక్రమంలో మద్దాల శ్రీనివాసులు, మారుబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం చెప్తున్నాను. నేను డిఎస్సి అభ్యర్థిని. మేము 2025లో డిఎస్సి రాశాము. ఈ డిఎస్సిలో మేమంతా ఎగ్జామ్స్ చాలా నీట్గా రాశాము. అయితే ఈ 2025 అనేది ఎగ్జామ్స్ అనేది చాలా రోజుల తర్వాత 7 సంవత్సరాల తర్వాత పడిన మెగా డిఎస్సి ఇది. ఈ డిఎస్సిలో మేము ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాశాము. అయితే దీంట్లో టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ గాను ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఒకటి పెట్టారు. దీంట్లో మాకు బీసీ అభ్యర్థులకు ఓసీతో పాటు 60% ఎలిజిబిలిటీ అనేది పెట్టారు. దీని వలన బీసీ అభ్యర్థులమైన మేము 60 మార్కులు తెచ్చుకోవడం అనేది అనేక కష్టంగా కూడుకున్నది. దీనివల్ల మా వెనకబడిన బీసీ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. కావున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన దయించి మాకు కూడా ఎస్సీతో పాటు లేదంటే 55% మాకు పర్సంటేజ్ ఇచ్చి వెయిటేజ్ ఇచ్చి మమ్మల్ని కూడా క్వాలిఫై చేయాలని, ఆ విధంగా క్వాలిఫై చేస్తే అందరితో పాటు మేము కూడా ఎలిజిబిలిటీ అవుతామని, లేదంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన మా కళ వృధా అవుతుందని, అది కాక ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం మాకు ఇచ్చిన బీసీ హక్కుల కోసం ఏ విధంగా అయితే ఎస్సీ యొక్క వాళ్ళ యొక్క హక్కుల కోసం మందకృష్ణ మాదిరి ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో మన ఆంధ్రాలో ఈ బీసీ నాయకులు కూడా వాళ్ళు కూడా గలం ఇప్పాలని, ఈ నాయకులు ఎక్కడున్నారో గలం ఇప్పాలని, ఈ బీసీ అభ్యర్థుల కోసం పోరాటం చేయాలని, మాకు ఎందుకోసం 60% పెడతారు, మాకు కూడా అవసరం లేదు, మాకు కూడా 55% చేయండి లేదా 50% చేయండి, మమ్మల్ని ఓసీతో ఎందుకు కలుపుతారు, మా హక్కుల కోసం పోరాడడానికి బీసీ నాయకులు లేరా అని మేము మీడియా ముఖంగా మనం కోరుతున్నాము. ప్లస్ వాళ్ళు కూడా మా కోసం పోరాటం చేయాలని, మాకు న్యాయం చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ మీడియా ముఖంగా మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ డిఎస్సి అవకాశంలో మాకు కూడా అవకాశం కల్పించి మాకు కూడా న్యాయం జరిగేటట్టు చూస్తారని మీ మీడియా తరఫున మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.